ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవిత గారికి బెయిల్ రావడానికి ఇంత టైం పడుతుంది. ఓ పక్కన అరవింద్ కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళే జైల్లో ఉన్నారు. మరి దానికి మించింది ఆంధ్రాలో జరిగిందంటూ వస్తున్న వార్తలు, దాని వెనకమాలున్న వాస్తవాలు ఎంత అనుకోవచ్చు మేడం? ముఖ్యంగా ఢిల్లీ స్కామ్ చూస్తే, లిక్కర్ స్కామ్ చూస్తేనండి, కేవలం 100 కోట్లు లిక్కర్ స్కామ్. అది కూడా ప్రపోజల్లో పెడితే అక్కడ గవర్నర్ గారు తవ్వారు ఈ విషయాల్ని. ఎందుకంటే ఈ పథకం ఏదైతే మీరు ఇష్యూ చేశారో, ఈ పాలసీ ఇష్యూ చేశారో, ఈ పాలసీ వల్ల వీళ్ళకి లాభం ఇంత జరుగుతుంది, వాళ్ళని లాభం పెంచడం కోసం మీరు ఈ పాలసీ ఇష్యూ చేశారా, ఆ పాలసీ డీటెయిల్స్ ఇవ్వండి అంటూ ఆ రోజు అడగడం జరిగిందండి ఎవరైతే ఢిల్లీ కేజ్రీవాల్ గారిని, ముఖ్యమంత్రి గారిని. వెంటనే ఆయన పాలసీ రద్దు చేయడం జరిగింది. ఏ పాలసీ డీటెయిల్స్ అయితే గవర్నర్ గారు అడుగుతున్నారో, ఢిల్లీ గవర్నర్ గారు, ఆ పాలసీ డీటెయిల్స్ పెట్టండి, దీనివల్ల కొంతమంది లబ్ధిదారులు ఎక్కువ అవుతున్నారు, వారు దీనికి ఏంటి సంబంధం అంటూ అడిగితే పాలసీ రద్దు చేశారు. ఆ పాలసీ రద్దు ఎందుకు చేశారు అంటూ అక్కడ వేసినటువంటి కేసుల్లో తవ్వితే నిజాలు బయటకు వచ్చింది ఏంటంటే, దీంట్లో సౌత్ గ్రూప్ అంటూ వాటికి కూడా సంబంధాలు ఉన్నాయంటూ కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోడియా గారు, కవిత గారు, ఆంధ్రాకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరి పాత్ర ఉందని గమనించినటువంటి పరిస్థితి. 100 కోట్లకే ఇంతమంది పైల్వాన్లు అంటే, కేజ్రీవాల్ గారు అంటే ఒక బ్రాండ్ అండి. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, ఒక సర్వీస్ ఓరియంటెడ్ కానీ, ఒక నిజాయితీపరుడు కానీ, ఇంకోటి ఆయన గురించి ఒక బ్రాండ్ ఉంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఎదగాలంటే గతంలో పార్టీ ఉండాలి, బాగా డబ్బు ఉండాలి, వాళ్ళ అనుచరులు ఉండాలి, ఇవేమీ లేకుండా స్వయంగా ఎదిగిన పార్టీ ఆమ్ ఆద్మీ. అటువంటి పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తినే అరెస్ట్ చేశారు. ఉప ముఖ్యమంత్రిని ఎప్పుడూ అరెస్ట్ చేశారు. ఆడబిడ్డనైనటువంటి కల్వకుట్ల కవిత గారి పరిస్థితి కూడా ఇంతవరకు బెయిల్ రాని పరిస్థితి. అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, అక్కడే అంతా జరిగితే మందులో వీడికి లాభం వెళ్తుంది, వాళ్ళకి లాభం వెళ్తుంది అనేది ఇంత తప్పు ఉంటే, మందులో జరిగిన కల్తీ బయటకు వస్తే, ఈరోజు అధాన్ డిస్టిలరీస్ ఓనర్ విజయసాయి రెడ్డి గారు, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్ ఓనర్ గౌరవ్ మిథున్ రెడ్డి గారు, వీరు ఇంకా కూడా స్టిల్ కంటిన్యూడ్ ఆన్ ఎంపీ. అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, ప్రజాప్రతినిధులు ఏదైనా కేసుల్లో ఇరుక్కున్నా, చట్ట వ్యతిరేక చర్యలు చేసినా వాళ్ళని ఇమీడియట్గా పోస్ట్లోంచి సస్పెండ్ చేస్తే ఆ పని చేసేవాడికి ఒక భయం ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చిన్న తప్పు చేస్తే మనం ఇమీడియట్గా సస్పెండ్ వేసేస్తాం కదండి, లేకపోతే దాని మీద ఎంక్వైరీ పెడతాం కదండి. మరి అదే రకంగా మనం ఎంచుకొని ఎంపిక చేసి అదేదో పరిపాలిచ్చేస్తాడు, ఉద్ధరిచ్చేస్తాడన్న వ్యక్తి ఈరోజు ఒక అక్రమాస్తుల కేసుల్లోనూ, ఒక డిస్టిలరీస్ దాంట్లో జరుగుతున్న కల్తీ కేసుల్లోనూ, లేకపోతే ఎర్రచందనం కేసుల్లోనూ ముద్దాయిగా ఉంటే ఇవన్నీ సంఘ విద్రోహ చర్యలు అనమాట. సొసైటీకి చాలా హామ్ చేసేవి. సో ఇటువంటి వాటిల్లో ఉన్నప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయాలి. అనంతబాబు లాంటి వాడు నేనే డేర్గా సుబ్రహ్మణ్యాన్ని నరికేసినానని కోర్టులో ఒప్పుకొని బెయిల్ మీద బయటకు వస్తే దండోరాలు చేస్తూ, డీజే చేస్తూ, పూలమాలలు వేస్తూ సత్కరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పెంచి పోషించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఒక షాప్కి అండి, సరదాగా ఒక షాప్కి వెళ్ళి ఒక ఈనో ప్యాకెట్ తీసుకున్నా కూడా ఫోన్పే స్కానర్లు ఉంటున్నాయి. కానీ పాపం 2000 పెట్టి 3000 పెట్టి ఖరీదైన మందు కొనుక్కోవాలనుకున్న పాపం మందుబాబులు మాత్రం క్యాష్ అండ్ క్యారీ, డబ్బులు ఇచ్చే తీసుకోవాలి. సో ఆ బ్రాండ్లు ఏంటో, ఆ పేర్లు ఏంటో, బూము శకలక బ్రాండ్స్ వస్తాయి, ప్రెసిడెంట్ మెడల్ వస్తుంది, గవర్నర్ స్టేటస్ వస్తుంది, సో స్పెషల్ స్టేటస్ వస్తుంది. సో ఇవన్నీ కన్సర్న్ గతంలో కూడా వీటి మీద ఇన్వెస్టిగేషన్ పెట్టినా, లేకపోతే వీటిని టెస్టింగ్కి పంపించారు అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు, అవి కూడా మేనేజ్ చేస్తారు. సో ఇప్పుడు జరిగే టెస్టింగ్లో వాటిలో కల్తీ ఉంది, కాలేయానికి సంబంధించినటువంటి వ్యాధులు దానివల్లే తలెత్తుతున్నాయి, దీర్ఘకాలిక రోగాలకి ఇదే కారణం, ఎర్లీగా చనిపోవడానికి, హార్ట్ స్ట్రోక్స్కి. సో దీనికి సంబంధించిన ఒక కెమికల్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనేది తెలిస్తే మరి ఇక్కడేం జరుగుతుంది అంటే, ఇక్కడ మందులో కల్తీ అనేది ఒక పాయింట్ అయితే కొన్ని వందల లక్షల కోట్లు స్కామ్ జరిగింది. అంటే 100 కోట్ల స్కామ్కే పెద్ద పెద్ద తోపులు తురుములే లోపలికి వెళ్ళిపోతే వీళ్ళు అంతకు మించిన వాళ్ళ అండి. సో ఎన్ని కోట్లు తప్పుదారి పట్టించారని అప్పట్లో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారే స్వయంగా ఒక బార్కి వెళ్ళి, ఇదేంటి బిల్లు ఇవ్వమంటే ఇంతకే ఇస్తారు, మిగతా దానికి బిల్లు ఎందుకు ఇవ్వరు, ఎందుకు దారి మళ్ళిస్తున్నారు డబ్బుని, మందు మీద వచ్చే డబ్బంతా ఏం చేస్తున్నారు, రోజు 700 రూపాయలే బిల్లు చూపిస్తున్నారేంటి, 93,000 బిల్లు ఎందుకు చూపించట్లా, 1,00,000 రూపాయలు సరుక్కుంటే 3,000 బిల్లు ఇస్తారా, 7,000 బిల్లు ఇస్తారా అంటూ ఆవిడ అడిగినప్పుడు దాని ఎవిడెంటరీ రికార్డు దొరికింది. సో కల్తీ మందే కాదండి, మందులో జరుగుతున్న స్కాము. ముఖ్యంగా చూస్తే కనుక దీంట్లో ప్రధాన పాత్రధారి విజయసాయి రెడ్డి గారు, అతని అల్లుడు, తర్వాత చూస్తే కనుక ఎంపీ మిథున్ రెడ్డి. మరి వీళ్ళ ముగ్గురికి ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి అనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా దీంట్లో తీగ లాగితే డొంక కదిలిన విధంగా ఈ తీగ అనేది, ఈ డొంక అనేది తాడేపల్లి
జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ దగ్గర కదిలే అవకాశం ఉందంటారా? సరే, 100% సార్. ఎవరి అండ చూసుకొని ఈ తప్పులన్నీ జరిగినాయి అనేది ఇంపార్టెంట్. విజయసాయిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి కొమ్ములు వచ్చినాయి అంటే దానికి కారణం ఏంటంటే గొడుగు పట్టే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా ఆ భావన. సో ప్రభుత్వం మనది, మన ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతే అడిగేవాడు లేడు అంటే ఇది ప్రజాస్వామ్యం సార్, రాచరికం కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే రాజారెడ్డి గారి మనవడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేశాడు అంటే ప్రజలు ఓట్లేస్తే మళ్ళీ అదే ప్రజలు ఈరోజు గద్దదించారు. ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజా పోరాటం నిలబడింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ చెలరేగిపోవడానికి గల కారణం ఏవన్ ఎవరో తెలుసు కదండి. గతంలో కూడా నేను ఏదైతే సిబిఐ కేసులో తెలంగాణ కోర్టుకి అటెండ్ అయ్యాను. ఏదైతే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు A1 A2 విజయసాయిరెడ్డి గారు, ఏదైతే పాపం మేడం ఓబులాపురం మైన్స్లో ఇరుక్కున్నటువంటి శ్రీలక్ష్మి గారు, ధర్మాన్ ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఒక కోర్టులో అటెండ్ అయ్యారండి. అది ఈడీ కేసు, సిబిఐ కేసులకు సంబంధించి. ఆ కోర్టులో అప్పటికప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అన్నారండి. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ యాజ్ పర్ మై ప్రాక్టీస్, యాజ్ పర్ మై సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్క 376 రేప్ కేసులోనే ఉంటుందండి. రేపు గురవబడినటువంటి ఆడబిడ్డ తను ఇలా తాకాడు, ఇలా చేశాడు, ఇక్కడ ఇలా జరిగింది, ఆ ప్లేస్లో తాకాడు అనే విషయాన్ని అందరి ముందు చెప్పలేక ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటూ డోర్ లాక్ చేసి ఓన్లీ జడ్జి గారి ముందు జరిగేది. కానీ ఇక్కడ అప్పట్లో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరిగినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన సిబిఐ ఏ కేసుకి అటెండ్ అవ్వలేదు. ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి తెలంగాణ కోర్టుకి వెళ్ళాడు, అది కూడా మన ఖర్చుతోనే. సో ప్రతీదీ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అండతోనే ఈ డిస్టిలరీస్ కానీ, ఈ కల్తీ మందు కానీ, అదే రకంగా ఈ మందుకు సంబంధించిన నిధులు పక్కదో పట్టించడం కానీ, 20 సంవత్సరాలకి మందుని తాకట్టు పెట్టడం కానీ, అంటే మందు మీద వచ్చే ఆదాయాన్ని. సపోజు భార్య మెడలో పుస్తల తాడు పెట్టేవాడిని తాగుబోతంటే తాగుబోతుని 20 ఏళ్ళకి తాకట్టు పెట్టినవాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి. సో దాని మీద వచ్చే ఆదాయం కూడా మనం స్టిల్ ఈరోజు కూడా అనుభవించే పరిస్థితి లేదండి. అకౌంట్లో శాలరీ పడగానే అదేదో వెహికల్కి ఎంత కట్ అయిపోతుంది, హౌసింగ్ లోన్ ఎంత కట్ అయిపోతుంది, ఇవన్నీ కట్ అవగా మిగిలింది మాత్రమే మనం ఈరోజు ప్రజలకి సంబంధించి పథకాలకు కానీ ఇంకొకటి. ఎందుకంటే మందు మీద అప్పులు ఉన్నాయి, అదే రకంగా కార్పొరేషన్ మీద తెచ్చిన అప్పులు, అదే రకంగా సచివాలయాలు, కలెక్టర్ ఆఫీసులు అన్ని తాకట్లు పెట్టిన పరిస్థితి. ఇవన్నీ కట్ అవగా మిగిలేది ఎంత అంటూ అధినాయకులు కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసే మూమెంట్ అండి. అకౌంట్లో డబ్బు లేని పరిస్థితి. సో దీనికి గల కారణాలు ఏంటని వెలిగి తవ్వి ప్రతి రూపాయిని కక్కించే ప్రయత్నం అయితే చేస్తారు.